ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం చూసేసిన తర్వాత మేమైతే పైకి వచ్చేస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ చూస్తున్నారు కదా మా చిట్టి తల్లి మా హస్బెండ్ అయితే ఎస్కలేటర్ మీద వస్తున్నారు. మా చిట్టి తల్లి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయని వీడియో తీస్తున్నాను. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ రెవలాన్ బ్రాండ్వి కాస్మెటిక్ ఐటమ్స్ అయితే కనిపించాయి. తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళాను. బట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే ఏం యూజ్ చేయట్లేదు కదా, ఇంకెందుకని చెప్పేసి అయితే తీసుకోలేదు, చూసేసి వచ్చేసాను. ఇక్కడ చూడండి డెకరేషన్ పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చిందండి. నేనే షాపింగ్ మాల్స్లోనే చూడలేదు ఇలా వ్యాలంటైన్స్ డేకి డెకరేషన్ కూడా చేస్తారని చెప్పేసి. ఫస్ట్ టైం సిఎంఆర్ సెంటర్లోనే చూసాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పిన, నేను ఎప్పుడు ఇలా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా అక్కడ ఎస్కలేటర్స్ ఉంటాయి కదా, అవి ఎక్కేటప్పుడు చాలా భయం వేస్తుందండి. అదేంటో తెలీదు, ఎప్పుడూ ఎక్కుతాను, కొత్త అని కాదు కానీ ఏమో ఎక్కేటప్పుడు భయంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ లాస్ట్కి ఏదో లైక్ చేస్తాను. ఇలా మీలో ఎవరైనా ఎస్కలేటర్ అంటే భయపడే వాళ్ళంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా హోమ్ టౌన్ అని ఉంది కదా, ఇప్పుడు మనం నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లోపల ఏమేమి ఉంటాయనేది మీకైతే చూపించేస్తాను రండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంట్రన్స్లోనే అనమాట, స్టార్టింగ్లో ఎలా ఉంటుంది ఫుల్ డైనింగ్ సెట్ అనమాట ఇదంతా. ఇంకా లోపలికి వెళ్ళగానే మా హస్బెండ్ పాప అయితే సోఫా చూసుకొని సెట్ అయిపోయారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఒకసారి మొత్తం షాప్ అంతా ఒక లుక్ వేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సోఫా సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎల్ షేప్ అనమాట ఈ సోఫా సెట్ మొత్తం. తీసుకునేంత బడ్జెట్ అయితే లేదు కానీ లేకపోతే ఖచ్చితంగా తీసుకునేదాన్ని ఈ సోఫా సెట్ అయితే. నేను ఇంకెలాగో తీసుకోలేము కదా అని చెప్పేసి కొద్దిసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేసాము ఆ సోఫాలో అయితే. ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే ఇంట్లో కూర్చున్నాం అనుకుని చక్కగా కూర్చున్నారు. ఇంకక్కడ ఒక సోఫా అయిపోయిన తర్వాత ఇంకొక సోఫా దగ్గరికి అయితే వచ్చాము. ప్రతి దాని మీద కూర్చొని ట్రయల్స్ అయితే వేస్తున్నాను. అక్కడ వాళ్ళ డాడీ అలా కూర్చున్నారని చెప్పేసి మా చిట్టు ప్రెస్ చేస్తుంది అలా వస్తుందని చెప్పేసి, బట్ ట్రై చేసింది కానీ రాలేదు. ఈ షాప్లో మనకు కావాల్సిన ప్రతి ఐటము దొరుకుతుందండి. ఇంట్లో కిచెన్ దగ్గర నుంచి మన ఇంట్లో డెకరేట్ చేసుకున్న ఐటమ్ వరకు ప్రతి ఐటము దొరుకుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఆఫర్ ప్రైస్ అని రాసింది. ఆ ప్రైస్ వచ్చేసి ఈ మొత్తం దానికి కాదండి, ఓన్లీ సోఫా సెట్కి మాత్రమే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ సోఫా సెట్కి మాత్రమే. ఎందుకు ఇవి చూపిస్తున్నాను అంటే ఇక్కడ మనకి ఈ డిజైన్లో ఈ బెడ్రూమ్ కనిపిస్తుంది కదండి, సేమ్ ఇలాగే మనకు కావాలి అనిపిస్తే వీళ్ళకి కాంటాక్ట్ అవుతే మనకి ఇంటి దగ్గర దీనికి తగ్గ ప్లేస్ మనం ఇచ్చేస్తే వాళ్ళు అరేంజ్ చేసి వెళ్ళిపోతారనమాట. సేమ్ ఇక్కడ ఎలాగుందో అలాగే. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే లోపలికి వెళ్ళి కూర్చున్నాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. బెడ్ అయితే చాలా బాగుందండి, పడుకోగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒకసారిగా నాకైతే చాలా సాఫ్ట్గా అనిపించింది. ఇక్కడ మేము మా బెడ్స్ చూసుకుంటే అక్కడ మా చిట్టతల్లి వెళ్ళి తనకు కావాల్సిన బెడ్స్ అయితే చూసేస్తుంది. చూస్తున్నారు కదా ఇదంతా కిడ్స్ అనమాట. కిడ్స్ సంబంధించి బెడ్రూమ్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేసుకోవాలని ఒక ఐడియా కోసం అయితే ఇది ఇక్కడ పెట్టారు. ఇంకా మా చిట్టుతల్లి అయితే ఈ రూమ్స్ చూసాక అస్సలు ఆగలేదు, వెళ్ళి బెడ్ అయితే ఎక్కేసింది, పడుకొని ఎంజాయ్ చేస్తుంది బాగా. కింద బెడ్ మీద పడుకున్నా సాటిస్ఫై అవ్వలేదంట, ఇంకా పైన పడుకుంటానని చెప్పేసి పైకి ఎక్కుతుంది ఇప్పుడు. స్టార్టింగ్లో ఎక్కేసింది కానీ ఇంకా మధ్యలో నుంచి అయితే ఎక్కలేకపోయింది, భయపడింది అనమాట. ఇంకా మధ్యలో వాళ్ళ డాడీ సపోర్ట్ అయితే తీసుకొని పైకి ఎక్కేసింది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందని చెప్పాలండి. ఫుల్గా ఆడేసుకుంది. అక్కడ బెడ్స్ చూసిన ఆనందంలో తనకి ఏం చేస్తుందో తెలియదు, ఎక్కేస్తుంది దిగేస్తుంది, ఫుల్గా ఆడేసుకుంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళ డాడీ చెప్తున్నారు పిల్లో పట్టుకుని మమ్మీకి స్టిల్ ఫోటో తీస్తుంది అని చెప్పేసి. ఇంక ఈ బెడ్ మీద అయితే చాలా సేపు ఆడుకుందండి మా పాప. దిగమనే దిగేది కాదు, కిందకి రాను అని చెప్పేది, పైనే ఉంటాననేది. ఇంకా లాస్ట్కి మనస్ఫూర్తిగా ఆడుకున్న తర్వాత కిందకైతే దిగింది. ఇంకా అక్కడ ఒక బెడ్ ఎక్కేసిన తర్వాత ఇక్కడ ఇంకొక బెడ్ కూడా ఉందండి, ఇది కూడా కిడ్స్ది అనమాట. ఇంకా దాన్ని కూడా వదలలేదు మా చిట్టు తల్లి, దాన్ని కూడా ఎక్కేసి ఆడేసుకుంది ఫుల్గా. ఇప్పుడు ఎక్కువగా మంచాలు అనేవి ఇలా బాక్స్ టైప్లో వస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి దీనికి స్టోరేజ్ అనేది బెడ్ కింద ఇచ్చాడనమాట. దీనిపైన మనం బెడ్ వేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎప్పుడైనా ఏమన్నా తీసుకోవాలి పెట్టుకోవాలన్నా బెడ్ పైకి ఎత్తాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు వరకు నేను చూపించినవి మీకు హాలు, పేరెంట్స్ బెడ్రూమ్, ఇంకా కిడ్స్ బెడ్రూమ్ చూపించాను కదా. ఇప్పుడు చూపించేదంతా కూడా కిచెన్ అండి. ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ లో కిచెన్ రూమ్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా డిఫరెంట్ కలర్స్, మోడల్స్ కూడా వేరేగా ఉన్నాయన్నమాట. నాకైతే ఈ మూడింట్లో బాగా నచ్చింది ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ షాప్ కి వెళ్ళేటప్పుడు వీడియో తీనిస్తారో లేదని అయితే అనుకున్నాను, బట్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. వాళ్ళు తీసుకోండి మేడం అని చెప్పారు. ఇంక నేనైతే ఆగలేదు, వీడియో తీసేసుకున్నాను తీసుకోమని పర్మిషన్ ఇవ్వగానే. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కిచెన్
కిచెన్లోకి సంబంధించిన ఐటమ్సే. ఇక్కడ మనకి ఇంట్లోకి సంబంధించే కాదండి, బయట ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా ఉంటాయి. ఇక్కడ ఐటెం ఎంత బాగా కనిపిస్తుందో మరి కాస్ట్ కూడా అలాగే ఉంది. ఏదైనా చిన్న ఐటమ్ అయినా బాగుందని చూస్తే దాని ప్రైస్ అయితే 1000 పైనే ఉంది. 1000 బిల్ అయితే ఏదీ లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రాగి ఐటమేనండి. రాగి వాటర్ బాటిల్స్, రాగి జగ్స్ అంటారు కదా, అవి ఉన్నాయి. ఇప్పుడైతే చాలా వరకు ప్రతి ఇంట్లో రాగి వాటర్ బాటిల్స్ లేదంటే రాగి గ్లాసులే వాడుతున్నారు, హెల్త్కి మంచిదని చెప్పేసి. ఇక్కడ రాగి సామాన్లు చూసేసిన తర్వాత పక్కనే గ్లాస్ ఐటమ్ అయితే ఉందండి. ఇదంతా కూడా గాజు ఐటమే. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీటిని చూసి నేను ఏంటా అనుకున్నాను, దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకునే బాటిల్స్ అని అయితే అర్థమైంది. ఇక్కడ చూడండి, సోప్ పెట్టుకునే బాక్స్ దగ్గర నుంచి హ్యాండ్ వాష్ చేసుకునే బాటిల్ వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అవే. ఇంకా అక్కడ అవన్నీ చూసేసిన తర్వాత ఇంకొక సైడ్ అయితే వచ్చేసామండి. ఇదంతా కూడా ఒకే ఫ్లోర్లో ఉంటుంది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా గిఫ్ట్ ఐటమేనండి. మన ఇంట్లోకే కాదు, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటాయి. ఇక్కడ చూసిన ప్రతి ఐటెంలో నాకు ఈ ఐటెం అయితే చాలా డిఫరెంట్గా అనిపించిందండి. ఇదేంటో కూడా అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వాల్ క్లాక్సేనండి. ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసిన గిఫ్ట్ ఐటమ్స్లో నాకు బాగా నచ్చినవి ఈ మిర్రర్స్ అండి. బాగున్నాయి అనమాట, చిన్న చిన్నగా భలే ఉన్నాయి. ఫస్ట్ వీటిని చూసి ఏంటా అనుకున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగుందండి. అవి ఏంటి అంటే సాంబ్రైన్ అంటారు కదా, అవి ఇప్పుడు మనకి ధూప్ స్టిక్ టైప్లో వస్తున్నాయి కదా, అవన్నమాట. ఇవన్నీ కూడా అవే. స్మెల్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో దేవుడి గది దగ్గర అవి వెలిగించినప్పుడు ఇల్లంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ఎందుకు ఇలా చెప్పానంటే అక్కడ స్మెల్ చూసిన తర్వాత నాకైతే అక్కడ అలాగే అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఇత్తడితో చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా. బట్ అవేంటో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవన్నీ కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి, ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఏదో తవ్వకాల్లో ఇవన్నీ బయటపడ్డ ఐటమ్స్లా కనిపించాయి. ఇక్కడ ఇవన్నీ చూసేసిన తర్వాత బయటికి వెళ్ళిపోదాం అన్న టైంలో ఇంకొకటి అయితే కనిపించింది నాకు. ఇదిగోనండి, ఇదే ఆర్టిఫిషియల్ ట్రీ అంటారు కదా, అవన్నమాట. ప్రైస్ చూడగానే నేనైతే షాక్ అయ్యానండి. ఇక్కడ నేనైతే ప్రైస్ చెప్పట్లేదు, ఇది ఎంత ఉండుండొచ్చో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే నిజంగానే షాక్ అయ్యాను ఆ ప్రైస్ చూసి. ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో మీకైతే చూపించేశాను కదా. మీకు చూసిన వాటిలో కల్లా ఏది బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా అవన్నీ చూసేసిన తర్వాత మేమైతే మూవీకి టైం అయిపోతుందని చెప్పేసి పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయామండి, మూవీ థియేటర్ దగ్గరికి. ఇంకా థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత లోపలికైతే ఇంకా అలౌ చేయలేదండి. క్లీనింగ్ అవుతుంది, ఒక 5 minutes వెయిట్ చేయని అని చెప్పారు. ఈ లోపు మా చిట్టుతల్లి అయితే ఫుల్ గా ఆడేసుకుంటుంది. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత లోపలికైతే అలౌ చేశారండి. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మేమైతే థియేటర్ లోపలికి వెళ్ళిపోయామండి. మేమైతే హైట్లోనే సీట్స్ అనేవి బుక్ చేసుకున్నాము. బట్ సీట్స్ అనేవి అంత కంఫర్ట్గా అయితే లేవండి, చాలా ఇరుగ్గా అనిపించాయి. ఫ్రీగా లేదు, కూర్చోవడానికి ఇబ్బందిగానే అనిపించింది. నాకైతే ఈ హాల్లో పెద్దగా సీట్స్ అనేవి నచ్చలేదండి. ఏదైనా కంఫర్ట్గా ఉంటేనే సీట్స్ మూవీ అనేది చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా వెళ్ళిన 5 minutesకి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. రియల్ స్టోరీ అంట. ఈ మధ్య సాయి పల్లవి గారు చాలా హిట్స్ ఇస్తున్నారు. ప్రతి మూవీ కూడా సక్సెస్ అవుతుంది, తను చేసిన ప్రతి మూవీ. ఈ మూవీలో నాగ చైతన్య గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. తన లైఫ్లో మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంత పెద్ద హిట్ అయితే కొట్టారు. ఐనాక్స్లో మేము వెళ్ళిన షో వచ్చేసి 4:30 అండి. ఈ మూవీ అయ్యేటప్పటికి 8 అలా అయిపోయింది. ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డే రోజు మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.